హాయ్ బ్రో. నమస్తే. మీ పేరు? నా పేరు సిద్ధు. ఓకే బ్రో. ఇప్పుడు ఎన్టీఆర్‌కి సంబంధించి మనం మాట్లాడుకుంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తా ఉన్నాయి గదా! అసలు ఎన్టీఆర్ సినిమాల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎన్టీఆర్ అంటే ప్యాక్ ఆఫ్ టాలెంట్స్. చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇంకా చెప్పాలి అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది మోస్ట్ స్ట్రాంగ్ పిల్లర్ అవుతాడు ఇన్ ఫ్యూచర్. ఓకే. ఇంకంటే నాకైతే పర్సనల్లీ నాకు చాలా ఫేవరెట్ హీరో. అయితే రీసెంట్‌గా 'దేవరా' సినిమా నుంచి సెకండ్ సాంగ్ వచ్చింది గదా! 'చుట్టమల్లి' అని. ఆ సాంగ్ ఇన తర్వాత అందరూ గూడా కాపీడ్ సాంగ్ అని, సబ్ యాడ్ లెక్క ఉందని చాలా మంది చాలా రకాలుగా ట్రోలింగ్ చేస్తా ఉన్నారు. సో దానికి మీ కామెంట్ ఏంటి? కాపీ అని మనం అంటాం, ఇన్స్పిరేషన్ అని మ్యూజిక్ డైరెక్టర్ అంటాడు అంతే. 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 ఆ! అయితే ఆ సాంగ్ 'అనిరుద్' మ్యూజిక్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయిందంటారా? లేదబ్బా, లేదంటారు. వేస్ట్ అయిన సాంగ్ అంత. కొన్ని సాంగ్స్తో కంపేర్ చేసి చూస్తే ఇప్పుడు లైక్ మాస్టర్ సాంగ్ వచ్చింది, చాలా యూనిక్గా ఉంది. అలా ఉంటే బాగుంటుంది మేబీ. అయితే ఈ 'దేవరా' సినిమా ఇప్పుడు మనకు సెప్టెంబర్ 27కి రాబోతుంది. సో అంతకన్నా ముందే ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఇంకో సినిమాకి పూజ గూడా చేశారు గదా! సో మరి ఆ సినిమా ఎక్స్‌పెక్టేషన్స్ ఏ విధంగా ఉంటాయనుకుంటున్నారు? ఏదైనా కంటెంట్ స్పీక్స్ అంతే. ప్రశాంత్ నీల్ అంటే మనకు ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి గదా! సో వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఏ విధంగా ఉండొచ్చు? ప్రశాంత్ నీళ్ళు ఎలివేషన్స్ ఎక్కువ ఉంటాయి అంతే. కొట్టాల శివలో స్టోరీ ఎక్కువ ఉంటుంది అంతే. అయితే ఈ మధ్య కాలంలో నందమూరి ఫ్యామిలీకి ఇప్పుడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వీళ్ళిద్దరు సెపరేట్, ఫ్యామిలీ అంతా సెపరేట్ అని చాలా మందికి అలిగేషన్స్ వస్తా ఉన్నాయి గదా! సో దాని మీద మీ అభిప్రాయం? అంటే మనం చాలా చెప్పుకోవచ్చు, పర్సనల్గా ఏం జరుగుతుంది అనేది వాళ్ళకే తెలియాలి. అంతే. ఇప్పుడు ఎవరిని వెళ్ళి చూడం కదా. సో అందులో ఎన్టీఆర్ ఎవరికి ఫోన్ చేసి నాకు ఎలా ఇష్యూ ఉందని ఎవరికి చెప్పుండడు, కాబట్టి మనం అనుకోవడం అంతే. అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? లేవంటారా? ఇప్పుడైతే అస్సలు వెళ్ళడమ్మా, ఛాన్సే లేదు. ఎవరికి సపోర్ట్ కూడా చేయడు. ఎందుకంటే కొంచెం పాన్ ఇండియా స్టార్ లాగా ఇప్పుడు ఎదుగుతున్న టైంలో అంటే ఎవరైనా సపోర్ట్ చేస్తే పర్టికులర్గా ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పార్టీని సపోర్ట్ చేస్తే వెళ్ళాడు అనుకో, ఇంకో వైపు ఫ్యాన్స్ తగ్గిపోతారు. సో ఆ డేర్ స్టెప్ చేయరు కదా. మేబీ సినిమాలు తగ్గి కొంచెం ఏజ్ అయ్యాక వెళ్ళొచ్చేమో. సో ఓవరాల్‌గా ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఆన్ స్క్రీన్ హీరో అంటే జూనియర్ ఎన్టీఆర్. ఎందుకంటే అన్ని టాలెంట్స్ ఉన్నాయి, పాడుతాడు, డాన్స్ చేస్తాడు, డైలాగ్స్ చెప్తాడు. అండ్ ఇప్పుడైతే లుక్స్ కూడా చాలా బాగుంటున్నాయి ఇప్పుడు దేవరాలో.